కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు తిరుమలకి వస్తుంటారు. అయితే తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ 4 తప్పులను మాత్రం చేయకండి. మొదటిది, తులసీదేవి శాపం వల్ల విష్ణుమూర్తి శాలగ్రామ శిలగా మారిపోతాడు. అయితే తిరుమల కొండ కూడా అలాంటి శాలగ్రామ శిలనే. అందుకనే తిరుమల మాడవీధుల్లో చెప్పులను వేసుకొని తిరగకూడదు. అసలు తులసీదేవి విష్ణుమూర్తిని ఎందుకు శపించిందో దానికి సంబంధించిన వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి. రెండవది, శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న 6 నెలల తర్వాత తిరుమల కొండపైనకి వెళ్ళాడంట. అప్పటి వరకు అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే ఉన్నాడు. కొత్తగా పెళ్ళైన వారికి సహజంగానే కోరికలు ఎక్కువగా ఉంటాయి. తిరుమల అనేది చాలా పవిత్రమైన స్థలం. అక్కడికి స్వామివారి దర్శనానికని వచ్చేవారికి భగవంతుడిపై భక్తి ఉండాలి తప్ప వేరే ఆలోచన అనేదే ఉండకూడదు. అందుకనే కొత్తగా పెళ్ళైన వారు 6 నెలల వరకు తిరుమల కొండపైనకి వెళ్ళకూడదని అంటుంటారు. మూడవది, ప్రతి రాత్రి బ్రహ్మదేవునితో పాటు మిగతా దేవతలు స్వయంగా స్వామివారికి అభిషేకం చేస్తారంట. అందుకోసమని ఆలయాన్ని మూసివేసే ముందు గర్భగుడిలో నీటిని ఉంచుతారు. ఆ నీటిని మరుసటి రోజు వేరే నీటితో కలిపి భక్తులకు తీర్థంగా ఇస్తారు. కాబట్టి స్వామివారి దర్శనం ముగించుకున్న తర్వాత తీర్థం తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. 4, తిరుపతి నుండి తిరుమల కొండపైకి రావడానికి కొంతమంది భక్తులు వాహనాల ద్వారా వస్తే మరికొందరు కాలినడకన మెట్ల మార్గం ద్వారా వస్తుంటారు. అలిపిరి నుండి తిరుమలకు నడిచి వెళ్లే దారిలో ఉండే 7 కొండలలోని చివరి పర్వతమే నారాయణగిరి. ఈ చివరి కొండలోని మోకాళ్ళ మండపం నుండి కొండపైకి మెట్లు ఉండే ప్రాంతాన్నే మోకాళ్ళ పర్వతం అంటారు. ఎంతో పవిత్రమైన శాలగ్రామ శిలతో నిర్మితమైన ఈ పర్వతాన్ని పాదాలతో ఎక్కడం మహాపాపమని భావించిన శంకరాచార్యుల వారు ఈ పర్వతాన్ని తన మోకాళ్ళపై ఎక్కాడంట. అందుకనే అప్పటి నుండి ఈ పర్వతానికి మోకాళ్ళ పర్వతం అనే పేరు వచ్చింది. మరి అన్ని మెట్లు మోకాళ్ళతో ఎక్కడం వీలు కాని వారి పరిస్థితి ఏమిటి అంటే వారు మొదటి 11 మెట్లు కానీ 9 మెట్లు కానీ లేదా 3 మెట్లను మోకాళ్ళతో ఎక్కడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ అలిపిరి మెట్ల మార్గం నుండి తిరుమల వెళ్ళే భక్తులకు 7 కొండల్లో మొదటగా వృషభాద్రి పర్వతం దర్శనమిస్తుంది. ఆ తర్వాత అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి పర్వతాలు వరుస క్రమంలో వస్తాయి. మోకాళ్ళ పర్వతంతో కూడిన నారాయణాద్రి పర్వతం ఎక్కిన తర్వాత శ్రీనివాసుడు కొలువై ఉండే వెంకటాద్రి పర్వతం దర్శనమిస్తుంది. ఈ మార్గంలో మనకు పెద్దగా మెట్లు ఎక్కడా కనిపించవు. మొత్తంగా 3550 మెట్లు ఉంటాయి. మీరు తిరుమల వెళ్ళి ఉంటే వీడియోని లైక్ చేసి గోవిందా అని కమెంట్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.